హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు కొన్ని కిచెన్ టిప్స్ చూద్దాం మనము. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం నార్మల్గా టమాటోస్ని కట్ చేసేటప్పుడు చూడండి, ఈ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే స్టెమ్ పార్ట్ ఏమైందో ఉందో అది మనం ఖచ్చితంగా కట్ చేసేసుకుంటాం కదా. ఎందుకు కట్ చేస్తామంటే దానివల్ల మనకి క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అది తీసేసుకుంటాం అనమాట. నార్మల్గా ఎలా కట్ చేసేస్తాం, ఇలా కట్ చేస్తాం, కానీ లోపల కూడా ఉండిపోతుంది పార్ట్. సో దాన్ని తీసేయాలి కంపల్సరీ. అండ్ ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. కట్ చేసేటప్పుడు మనం టొమాటోస్ని ఇలా కట్ చేసామనుకోండి, మనకి త్వరగా అవి కట్ అవ్వు అనమాట. దాంతోపాటు దానిలో ఉన్న జ్యూస్ కూడా బయటకు వచ్చేయడం జరుగుతుంది. అదే ఇట్లా రివర్స్ చేసి ఇలా కట్ చేశారనుకోండి, మీకు కట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఏ వెజిటేబుల్కైనా మనం ఇదే ఫాలో అవ్వచ్చండి. మనం రివర్స్లో పెట్టి కట్ చేసుకున్నప్పుడు త్వరగా అవుతుంది అనమాట. ఇటు సైడ్ కానీ కట్ చేసామంటే జారడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనం దాన్ని తీసేటప్పుడు ఎలా తీయాలంటే ఇలా తీయాలన్నమాట. నైఫ్ పెట్టి ఇలా గుచ్చేసామంటే లోపలికి ఆ పార్ట్ ఏదైతే ఉందో, ఆ హార్డ్గా ఉన్న పార్ట్ ఏదైతే ఉందో మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంతేగాని జస్ట్ పై వరకు కట్ చేసి మనం టొమాటోస్ని ఎప్పుడూ కట్ చేసుకోకూడదు. ఖచ్చితంగా కట్ చేసుకున్నా కూడా తర్వాత అయినా కూడా మీరు లోపలిది కొంచెం పార్ట్ అనేది తీసేసేయాలన్నమాట. అండ్ కటింగ్ కూడా చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో. సో మనం కంపల్సరీ పాటించాల్సిన చిట్కాలండి. ఒక్కోసారి మనం తొందరలో నార్మల్గా పైన వరకు కట్ చేసేసి పక్కన పడేసి ఆ తర్వాత నార్మల్గా కట్ చేసేసుకుంటాం. అట్లీస్ట్ అప్పుడైనా సరే మనం జస్ట్ లోపల పాటు కొంచెం అట్లా నైఫ్ తోటి అలా గుచ్చంగానే లోపల పాటు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ కట్ చేసుకునేటప్పుడు ఇట్లా రివర్స్లో పెట్టి కట్ చేసుకుంటే మనకి టొమాటో జ్యూస్ ఏదైతే ఉందో అది తొందరగా స్క్వీజ్ అవ్వకుండా ఉంటుంది, త్వరగా కూడా కటింగ్ అయిపోతుంది అనమాట. నచ్చిందా ఈ టిప్? సో సెకండ్ టిప్ అండి, మనం ఏదైనా కర్రీ చేసుకునేటప్పుడు మనము చింతపండు పులుసు అనేది వేస్తూ ఉంటాం కదా. సో అలా వేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి చింతపండు మన చేతిలో నుంచి జారిపోవడం, గిన్నెలో పడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, చింతపండుని బాగా ముందుగానే గిన్నెలో బాగా స్క్వీజ్ చేసేసుకోండి, అంటే బాగా మెత్తగా పిసికేసి తర్వాత ఇట్లాగా డైరెక్ట్గా స్ట్రెయినర్ పెట్టేసి ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి జారిపోవడం, చింతపండు కర్రీలో పడిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే చింతపండు వాటర్ వరకు వెళ్ళిపోతాయి, ఏదైతే డస్ట్ ఉందో అదంతా బయటకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం ఏదన్నా కర్రీస్లో ఉపయోగించుంటాము, పులిహోర చేసినప్పుడు ఇలా నిమ్మ చెక్కలు అనేవి ఉండిపోతాయి. అవి వేస్ట్ చేయకుండా దాని మీద కొంచెం కల్లుప్పు, అంటే క్రిస్టల్ సాల్ట్ కనుక వేసేసి ఆ ఏదైతే మనము అది ఉందో, ఆ చెక్క ఉందో, నిమ్మ చెక్క ఉందో దాని మీద కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసేసి ఇట్లా స్టీల్ ట్యాప్స్ని కానీ కాసేపు తోమేమంటే కనుక అవి మళ్ళీ చాలా తెల్లగా అయిపోతాయండి. మనం నార్మల్గా సాల్ట్ వాటర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే మరకలు పడిపోవడం ఇలా జరుగుతూ ఉందన్నమాట. మనమేమి ప్రత్యేకంగా దానికోసం నిమ్మకాయ కట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎప్పుడైనా మనం వంట చేసుకున్నప్పుడు మిగిలిన ఉంటే వాటిని వేస్ట్ చేయకుండా ఆ నిమ్మ చెక్కలతోటి దాని మీద కొంచెం సాల్ట్ అయినా వేసేయచ్చండి. క్రిస్టల్ సాల్ట్ అయితే ఏమవుతుందంటే ఇంకా కొంచెం గరుగ్గా ఉండడం వల్ల మనకి ఆ స్టీల్ స్టాప్ ఏదైతే ఉందో కొంచెం నీట్గా అవుతుందన్నమాట. జస్ట్ ఒక 2 minutes అలా రుద్దుకుంటే సరిపోతుందండి. అలా రుద్దిన తర్వాత మంచిగా వాటర్ తోటి వాష్ చేసేయండి, మళ్ళీ చాలా తెల్లగా ఉంటుంది. అలాగే ఆ తుప్పు ఏదైతే ఉందో అవి కూడా పట్టకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. నచ్చిందా ఈ టిప్? నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. సో నెక్స్ట్ టిప్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, బ్యూటీ గురించి ఇది. సో ఫస్ట్ మనం బియ్యం తీసుకున్నప్పుడు నార్మల్గా వాష్ చేసేసుకోండి. సెకండ్ వాటర్ ఏదైతే ఉంటాయో, ఇలా మనం సెకండ్ టైం కూడా వాష్ చేయడానికి చేస్తాం కదా, బియ్యాన్ని 2 times వాష్ చేసుకుంటాం కదా. ఫస్ట్ వాటర్ పడేసేయండి, సెకండ్ వాటర్ మాత్రం ఇలా స్టోర్ చేసేసుకోండి. ఇట్లా ఏదన్నా ఒక బౌల్లో తీసేసుకొని దీన్ని వెంటనే ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకోండి. మనం ఈ ఎండ వల్ల అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఆ బియ్యం నీళ్ళతోటి జస్ట్ నార్మల్గా ఒక కాటన్ తీసుకొని ముఖం పైన అలా పెట్టుకుంటే కనుక స్కిన్ అనేది గ్లాస్ స్కిన్ లాగా తయారవుతుంది అనమాట. అంటే ఒకసారి నీళ్ళతో వాష్ చేసేసి ఆ తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. బాగుందా ఈ టిప్?
ఈ టిప్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నార్మల్గా ఈ వాటర్ అనేది మనం తాగుతాం కూడా, కాకపోతే కాసేపు నానబెట్టుకొని ఆ వాటర్ని తాగాలి. మీరు గ్లాస్ స్కిన్ కోసం అయితే కనుక ప్రతిరోజు ఇలా చేయొచ్చు అనమాట. ఫస్ట్ వాష్ బియ్యం ఉంటుంది కదా, ఆ వాటర్ పడేసి సెకండ్ టైం వాష్ చేసే వాటర్ని కనుక మనం ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఖచ్చితంగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. సో అంతే ఫ్రెండ్స్, మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చినట్టయితే కనుక వెంటనే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.